హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్తదైనా పాతదైనా ఇక ఎందుకులే కానీ క్లాసు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మన రాత్రి అయితే అంత గట్టిగా అయింది అనుకోండి, చూసారు కదా ఫైర్ గీర్, అది వేరే లెవెల్ అనమాట. సో న్యూ ఇయర్ కదా, కొత్త సినిమా చూడాలి, మీకు రివ్యూ ఇవ్వాలని చెప్పి మార్కో మూవీకి వెళ్ళినబ్బా. బాబ్బా మరీ సినిమాంట ఈ కొత్త సంవత్సరంలోనే ఎలాంటి సినిమాతో స్టార్ట్ అవుతుందని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా సినిమా అయితే బక్వాస్ ఉంది, బేవకూఫ్లాగా ఉంది అనేటటువంటిది చాలా చిన్న పదాలు అయిపోతాయి అనమాట. వామ్మో అసలు చూసుకున్నట్లయితే ఒకడు కిల్తో కంపారిజన్ చేయడం, ఒకడు యానిమల్తో కంపారిజన్ చేయడం, ఇంకోటి సలార్తో కంపారిజన్ చేయడం. మరి అలాంటోడు బ్రెయిన్ ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టి థియేటర్ పోయి కూర్చున్నారు అనేటటువంటిది నాకు అర్థం. కానీ ఎంత ఇల్లాజికల్ సినిమాని నేనైతే నా జీవితంలో చూడలేదు. బ్రో ఆపు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు, మీరైతే రివ్యూ పూర్తిగా చూడండి. మీరు నా మాటతో అగ్రీ చేయకపోతే అప్పుడు మాట్లాడతాను నేను. సినిమా మార్కో అనమాట. సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక గుడ్డోని అంటే లైక్ ఒక బ్లైండ్ వ్యక్తిని కొంతమంది చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు? మనోడు ఒక కేసులో విట్నెస్ అనమాట. సో ఒకరిని చంపేస్తారంటే ఈ బ్లైండ్ పర్సన్ అయితే చోటు వీడే అని చెప్పి గుర్తుపడతాడు. సో డౌట్ వచ్చి ఆ బ్లైండ్ పర్సన్ కూడా చంపేస్తారు. ఆ బ్లైండ్ పర్సన్ ఎవడో కాదు, మార్కో స్వయాన తమ్ముడు అనమాట. మార్కో ఫ్యామిలీకి చెందినటువంటి వాడు. సో ఆ బ్లైండ్ పర్సన్తో ఆపైతే పోయేది. ఆ తర్వాత మనోడు రివెంజ్ అని చెప్పి ప్రయాణం మొదలు పెడతాడు. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్లో జరిగేది. ఇది ఏదైతే ఉందో సూపర్గా చూపించేశారనమాట. అంటే ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్ అయినా, మార్కో అనేవాడు ఎవడైతే ఉన్నాడో సొంత కొడుకు కాదు అనేటటువంటిది చాలా ఇదిగా చూపించింది అనమాట. ఇంటర్వెల్లో రివీల్ అయింది, తనతో ఉన్న వాళ్ళే ఈ విధమైనటువంటి తన తమ్ముడిని చంపేశారు అనేటటువంటిది ఇంటర్వెల్లో రివీల్ అయింది. అక్కడ ఫైట్ ఉంది, నేనైతే ఫిదా అయిపోయినా. నెక్స్ట్ లెవెల్ ఫైట్, దానికైతే ఏ వంక పెట్టేది లేదనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్ అనేటటువంటిది ఫస్ట్ హాఫ్లో పెట్టారు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఫైట్స్ పెట్టినా, బ్లడ్ బాత్ పెట్టినా బాగానే ఉండేది. అలా పెట్టకుండా ఏదేదో అన్హ్యూమన్ థింగ్స్ అయితే పెట్టారనమాట. ఇక సెకండ్ హాఫ్లో ఏంటంటే రివెంజ్, మొత్తం రివెంజ్, నరుకుడు యేసుడు. సో సినిమా నాకు ఎక్కడ నచ్చలేదు అనేటటువంటి విషయానికి వస్తాయనండి. ఫస్ట్ హాఫ్ సూపర్, నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా నచ్చింది. లాస్ట్ 20 నిమిషాలు అయితే చిరాకు దొబ్బింది, పిచ్చ కోపం వచ్చేసింది అనమాట. బ్లడ్ బాత్ చూసాం, ఇది ఆర్గాన్ బాత్స్ అనమాట. హ్యూమన్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటిని నరుకుడేందో వాటిని కొరుకుడేందో నాకైతే వరస్ట్ అనిపించింది. బ్లడ్ బాత్ అనేటటువంటిది హీరో సృష్టించాలి. హీరో ఫ్యామిలీకి ఏదైనా అయితే హీరో వెళ్ళి ఒక్కొక్కడిని నరుకుతుంటే మనకి అసలు ఓ అనిపిస్తుంది. కానీ ఇక్కడ విలన్ ముట్టెత్తుడు, అది నాకు చిరాకు వచ్చేసింది భయ్య. అసలు మొగోడు చంపుకుంటే ఏమనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, విలన్ కానీ ఎక్కడ పొడిచినా వాడి చేయి నరికి తగ్గేదేలే అన్నా కానీ నథింగ్ ఏమనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఆడవాళ్ళని చంపటం, హీరో వాళ్ళ అమ్మనే ఎట్టగోసి పళ్ళు అయితే బయటకు కానొస్తాయి. అక్కడైతే నిజంగా విరక్తి పుట్టేసింది అనమాట. నీకు ఎంత కోపం ఉన్నా కానీ అంత ఇచ్చేస్తావా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఇదే వరస్ట్ సీన్ రా. అంటే ఆ తర్వాత చిన్నపిల్లగాళ్ళని అలానా మరి డీల్ చేసేది. ఆ సిలిండర్ తీసుకొని ఎట్టా కొడతంటే మొత్తం అది కొట్టే చూపించినా నేనేమనుకోను, చితికిపోయింది కూడా చూపిస్తారు. అస్సలు విరక్తి పుట్టేసింది అనమాట. వాంతులు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. మీరు ఫుల్గా ఫుడ్ తిని వెళ్ళారనుకోండి, ఈ సీన్ ఎప్పుడైతే వాంతులు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకా వరస్ట్ సీన్ ఏదైనా, డేంజరస్ సీన్, అసలు సెన్సార్ వాళ్ళు దీనికి ఎట్ట సర్టిఫికెట్ ఇచ్చారా అనేటటువంటి సీన్ ఏదైనా ఉందంటే ఆ ప్రెగ్నెంట్ సీన్. ప్రెగ్నెంట్ని చంపే, సరే నీకు ఆ బిడ్డ మీద కోపం ఉంది, దాన్ని గొంతు కోసేయి, దాని తలకే నరికే, నథింగ్. అది పొట్ట మీద నొక్కంగానే బేబీ బయటకు వస్తుంది. బేబీ బయటకు వచ్చిన తర్వాత బొడ్డట్టు ఉంటుంది, ఆ బొడ్డును కూడా నరికేస్తాడు. అసలు సెన్సార్ వాళ్ళు ఏం పీకుతున్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగిందనమాట. ఇదంతా ఎక్కడ జరిగిద్ది అనుకుంటున్నారు? హీరో లేనప్పుడు జరగదు, హీరో ఉన్నప్పుడే జరిగిద్ది. అప్పుడు పేకలేనోడు, ఇప్పుడు వాడి కళ్ళెదురుగానే వాళ్ళ అమ్మ దవన్న కోసారు, వాళ్ళ అన్నయ్య కొడుకులను తలకాయల బాగా లెంగారు, చిన్న పిల్లగాళ్ళు కూడా చూడలేదు, లేడీస్కి నోట్లో కత్తి దించుతున్నారు, ప్రెగ్నెంట్ని వేసేసారు. అప్పుడు ఏం పేకలేనోడు ఆ తర్వాత లేస్తాడు, టిప్ టాప్గా తల దుగుతాడు, షర్ట్ వేస్తాడు, సిగరెట్ బీగుతాడు. అరే నీ ఆ టైంలో కటింగ్ ఏంద్రా బాబు, ఆ టైంలో మనోడు షేవ్ చేసుకుంటాడు, మళ్ళీ ఆ తయారు కావడం ఏందో, నోట్లో సిగరెట్ పెట్టుకోవడం ఏందో, వెళ్ళడం ఏందో, వరస్ట్ సీన్ అనిపించింది. చిరాకు దొబ్బేసింది. డైరెక్టర్ మరి ఇక్కడ ఏమనుకున్నా అనేటటువంటిది అర్థం కాదు. కొడితే అక్కడ కొట్టాను, నీ దగ్గర దమ్ము లేదు కదా అక్కడ కొట్టాలి. పోనీ హీరో ఇంట్లో లేనప్పుడు ఇలాంటి సీన్ ఏదైనా జరిగిందంటే ఐ యాక్సెప్ట్ దట్. కానీ హీరో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు హీరో కూడా సింపుల్గా దొరికిపోతాడు అనమాట. సింపుల్గా వాళ్ళందరికీ సరెండర్ అయిపోతాడు. తానన్న జార్జ్ ఉంటాడు, వాళ్ళు కూడా సింపుల్గా దొరికిపోతాడు. ఇదంతా కూడా సింపుల్గా వెళ్ళిపోద్ది. కానీ ఆ తర్వాత ఇది జరిగిందనంటే అసలు ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయిందంటేనే ఒక రకమైనటువంటి ఫీల్. ఓకే, ఇప్పుడు హీరో లేనప్పుడు ఇది జరిగిందంటే నేను చెప్తాను, ఒప్పుకుంటా. కానీ హీరో ఉన్నప్పుడు ఇది జరిగిద్ది. అప్పుడు ఏమీ పేకలేనోడు ఆ తర్వాత మళ్ళీ రివెంజ్ అంటూ వెళ్ళి ఇక్కడ వీళ్ళ అమ్మని చంపేశారు, ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపేశారు, చిన్నపిల్లగాళ్ళని చంపేశారు, వాళ్ళ అన్నని చంపేశారు, ఫ్యామిలీని అంతా కూడా బ్రూటల్గా చంపేశారు.
వాళ్ళందరినీ చంపుతున్నప్పుడు ఏం చేయలేనటువంటి హీరో లాస్ట్కి ఇక ఏంది గడ్డం చేసుకోగలనే షేవ్ చేసుకోగలనే సిగరెట్ వెలిగింగ్లోనే ఎక్కలేనటువంటి దమ్ము వచ్చిద్దా అనేటటువంటిది నాకు అర్థం కదా. ఇంకా ఆ తర్వాత ఫైట్ పెట్టిండు అనమాట. ఇగో నేను చెప్తున్నా, విలన్ చేసేటటువంటి హత్యల ముందు హీరో చేసేటటువంటి హత్యలు జుజూబి అనిపిస్తుంది అనమాట. ఒక విలన్ ఏం చేస్తాడంటే మనోడు గుండె బీక్తాడు. నాకు అంత అనిపిలా, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దానికే త్రిబుల్ చేయొచ్చు, ఇంకెక్కువ చేయొచ్చు, కానీ అలాంటిది ఏం చేయలేదు అనిపించలేదు. ఆ తర్వాత మెయిన్ విలన్ ఉంటాడు, వాడు ఏం చేస్తున్నాడు యాసిడ్ లేస్తాడు, అది కూడా అంత అనిపించదు. ఒకడు ఈ పుష్ప సినిమా గురించి నేను మాట్లాడతామేనండి. పుష్ప సినిమాలో తన అన్న కూతురు మీద చేసేసారనే ఒక్కొక్కరిని అట్లా నరుకుతాడు, మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. అప్పుడు బొగ్గారెడ్డి మీద ఎంత కోపం అవుతుందో బొగ్గారెడ్డిని చంపినప్పుడు సాటిస్ఫై అవుతావు, కానీ ఇందులో అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సినిమాలా తీస్తే చాలా బాగుండేది. ఏదో పోస్ట్ మార్టం చేసినట్టు, ఏదో హ్యూమన్ బాడీస్ని చూపించడం, సెన్సార్ వాళ్ళు మీ ఇష్టం అన్నారని చెప్పి ఏది పడితే అది చూపించడం ఏదైతే ఉందో నాకైతే అంత ఎబ్బెట్టుగా అనిపించింది ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రాంక్లీ చెప్పేస్తాను అనమాట. అండ్ మీకు అర్థమైందనమాట, స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్. హీరో యొక్క ఫ్యామిలీని కాపాడలేకపోతాడు, కాపాడితే చాలా బాగుండేది. ఆ తర్వాత చిన్న బాబుని కాపాడటం, ఇది ఒకటి అనమాట. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, హాలీవుడ్ లెవెల్ ఉంది బీజిఎం, ఒక్కొక్క చోట పడ్డది బీజిఎం, బాబ్బా ఎలివేషన్లకైనా ఆ మార్కో ఎంట్రీ అప్పుడైనా అదంతా కూడా చాలా బాగా పడ్డది అనమాట. ఇంకా మార్కో ఎంట్రీ సీన్ ఉంటుంది, 2 కుక్కలు ఉంటాయి, దవన్ని చీల్చుతున్నాను అనమాట, చీల్చి నేలక బయటికి తెస్తాడు. అక్కడైతే అయ్యమ్మ ఉండాలి, ఈ మాత్రం ఉండాలి, హీరో కదా. అండ్ నేను డాగ్ లవర్ని బ్రో, కానీ ఈ డాగ్స్ నాకు నచ్చలేదు బ్రో అని చెప్పి చంపడం ఏదైతే ఉందో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ ఎవరు అనేటటువంటిది కూడా అర్థం కాదు. హీరోయిన్ ఉంటుంది, కోసేపు నీతో ఉంటా అంటది, కోసేపు నీతో ఉండనంటది, కోసేపు ఎంగేజ్మెంట్ బ్రేక్ అంటది, అసలు అర్థం కాల. అసలు హీరోయిన్ అవసరం లేదు సినిమాకి, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. అండ్ ముఖ్యంగా నాకు బాగా నచ్చింది హీరో బాడీ. మామూలు ఆ ట్యాప్స్ అయినా, బైసెప్స్ అయినా, 6 ప్యాక్ అయినా, అంటే ఇప్పుడు హీరోలందరూ ఈ 6 ప్యాక్ చూపించేటటువంటి సీన్లు ఎట్టుంటాయి, జస్ట్ సొక్కాని చంపటం అండ్ సొక్కాని ఇసిరేయటం అలాంటివి చేస్తారనమాట. కానీ ఇక్కడ తను ఒక 100 మందిలో పడతారు, వాళ్ళందరూ కలిసి హీరో చొక్కా చింపేస్తారు. అక్కడ బైసెప్స్ పడేటప్పుడు అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఈ కత్తి ఉంటుంది కదా, మొత్తం ఆ కత్తితోనైతే సినిమాని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. మన సలార్ సినిమాలో అయినా, కేజీఎఫ్ సినిమాలో అయినా బొగ్గు మనం ఎక్కువ వాడతాం కదా, అదే రకంగా ఈ సినిమాలో అయితే మొత్తం ఎర్రనీళ్ళు ఆడారనమాట, మొత్తం రక్తమే, అక్కడక్కడ రక్తమా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగిద్ది. ముఖ్యంగా హీరోని కొద్దిగా ఎలివేట్ చేసి ఆ లాస్ట్ 20 నిమిషాలు ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇచ్చేసి మరీ ఇంత అన్హ్యూమన్ థింగ్స్ పెట్టకుండా ఉన్నట్టయితే సినిమా చాలా బాగా నచ్చేది. మోస్ట్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్యామిలీతో అసలే చూడమాకండి, ఫ్యామిలీతో చూడాల్సినటువంటి సినిమా కాదనమాట. ఫ్యామిలీతో చూడొద్దు అంటున్నాం, ఇందులో అడల్ట్ సీన్లు కాదు, దాని అమ్మ ముగుడు సీన్లు ఉన్నాయన్నమాట, రొమాంటిక్ సీన్లు కాదు, ఇవి నరుకుడు, కోసుడు, ఏసుడు సీన్లు అనమాట. ఒకడు ఏమన్నా హార్ట్ పేషెంట్స్ ఉన్నా, వీక్ హార్టెడ్ ఉన్నా, లేకపోతే కొద్దిగా సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నా కానీ నిజంగా ఇదే ఇది. ఇంకొంతమందికి బ్లడ్ అంటేనే పడదు, సినిమాలో బ్లడ్ కానొచ్చినా, రియల్గా బ్లడ్ కానొచ్చినా ఉనికిపోతుంటారు, బాడీ షవర్ అవుతుంది అనమాట. మరి అలాంటిది ఇంకా ఈ సినిమా చూసి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఒక్కసారి ఊహించుకోండి. అదైతే ఇది అనిపించింది అనమాట. ఇలా న్యూ ఇయర్ రోజు ఒక మంచి సినిమా చూద్దాం. అది ఎప్పుడో రిలీజ్ అయింది, కన్నడలో రిలీజ్ అయింది, మంచి రేటింగ్ సంపాదించుకుంది. IMDbలో చూసుకున్నట్లయితే 8.5 ఉంది, వేరే చోట్ల చూసుకున్నట్లయితే 5కి 4 రేటింగ్ ఇచ్చాడు. ఒక్కొక్కడు కిల్ అంటుండో, ఇంకా యానిమల్ అంటున్నారు. నీ అమ్మ ఎంత కంపారిజన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చూడాలని చెప్పి తెలుగులో రిలీజ్ అయిన దాకా వెయిట్ చేశాను నేను. థియేటర్లో ఎవరు లేరు, నేను ఇంకో 4 ఉన్నారనమాట, చాలా తక్కువ మంది ఉన్నారు. షో పడిద్దో పడదాం అనుకున్నాను, పడింది అట్టకేలకి. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసి మరి ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీకి అనేటటువంటిది అర్థం కావట్లేదు. వాడు ఏం చేస్తారంటే చూసి కొంతమంది సైకోనా కొడుకులు ఉంటారనమాట, ఇదే రకమైనటువంటి మర్డర్లు చేద్దాం, ఇదే రకమైనటువంటిది అని చెప్పి ఇచ్చేస్తారు. ఆల్రెడీ యానిమల్ సినిమా చూసి చాలా మందికి అదొక సైక్ అనేటటువంటిది వచ్చింది. అందరూ కారలేండి, కొంతమంది ఉంటారనమాట, కొంతమంది గంజా బ్యాచ్ అది ఇది చేస్తారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సినిమాలకి నేను చెప్పదలుచుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే దయచేసి సెన్సార్ వాళ్ళు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయమాకండి. ఇలాంటి సినిమాలు మీరు ఒకసారి 10 సార్లు చూడండి, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, మీ ఫ్యామిలీతో కూడా చూడండి, మీకు ఓకే అనిపిస్తేనే. అంత వరస్ట్ సీన్లు అయితే అవసరం లేదు, అంత ఇదిగా కూడా అవసరం లేదు. ఇప్పుడు మార్కో తన బ్లైండ్ బ్రదర్ కోసం చేసేటటువంటి యుద్ధం ఏదైతే ఉందో నేను యాక్సెప్ట్ చేస్తాను. అసలు ఆ బ్లైండ్ బ్రదర్తోనే వదిలేస్తే పోయేదరా, ఇంక వాడు జత్తే తెచ్చిండే, ఇంకా అవసరం వాడి కోసం ఇంత సీను అనేలాగా అనిపించింది లాస్ట్లో. ఎందుకంటే ఒక్కడి కోసం వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకుంటూ ఇదేమన్నా లాజిక్ ఉందా డైరెక్టర్ గారు, మీరే చెప్పండి. నేను డైరెక్టర్ని అడుగుతున్నా, మూవీ టీంని అడుగుతున్నా. ఒక బ్లైండ్ బ్రదర్ చచ్చిపోయాడు, ఆ బ్లైండ్ బ్రదర్ కూడా ఫ్యామిలీతో అంత సంబంధం లేదు, ఫ్యామిలీతో అంత ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ చూపించలేదు. అలాంటి వాడి కోసం మొదలుపెట్టినటువంటి యుద్ధంలో తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది నాకు అర్థం కాల. ఒక లాజిక్ ఉండాలి,
ఒక ఎథిక్ ఉండాలి. సినిమా అంటే బ్లడ్ ఉండాలి, బ్లడ్ బాత్ ఉండాలి, నేను కాదంట్లా. కానీ ఆర్గాన్స్ ఉండకూడదు, హ్యూమన్ ఆర్గాన్స్, హ్యాండ్స్, అల్లి హార్ట్స్ అవన్నీ చూపించడం ఏదైతే ఉందో నాకైతే చాలా ఎబ్బెట్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇది నా ఫైనల్ రివ్యూ. అయితే చాలామంది చూశారు, పాజిటివ్ రివ్యూ ఇవ్వచ్చు. నువ్వేందుకు బ్రో ఎట్టా అంటున్నావు, ఏంది బక్వాస్ అంటున్నావు అంటే నిజంగా బక్వాస్ అనిపించింది అనమాట. ఆ లాస్ట్ 2 నిమిషాలు కొద్దిగా బాగా తీసినట్టయితే నాకు సినిమా నచ్చేది. ఫస్ట్లో చూసినటువంటి ఫీల్, సెకండ్ హాఫ్ చూసినటువంటి ఫీల్ మొత్తం దొబ్బింది లాస్ట్ 2 నిమిషాలు చూడటం వల్ల. ఇదైతే ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఎట్టయినా సరే ఈ సంవత్సరం మనం 7 లక్షలకు రాజు కావాలని చెప్పి నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను. చూద్దాం అయితే కాదు. బాయ్ మరి, ఉంటా. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.